హాయ్ హలో గైస్, ఇప్పుడే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసి వచ్చిన. సినిమా అయితే చాలా బాగుంది. ఓ రకం చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఏడ చూసిన అంటే శ్రీరాములు ఏడ బాలనగర్ రా ఆడ మస్తు రాస్తుంది నిజంగా. ఇప్పటికి ఇట్లా ట్యాగ్లు అమ్ముతున్నారు, అన్ని అమ్ముతున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆడ. సినిమా అయితే బాగుంది. మళ్ళా సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే నార్మల్ స్టోరీ. మీరు కొత్త కాన్సెప్ట్ ఏమి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ స్టోరీ. కాకపోతే పవన్ కళ్యాణ్ మళ్ళా స్వాగ్, పాత స్టైలు, పాత లెక్క అంటే నీకు పవన్ కళ్యాణ్ మళ్ళా కొత్తగా కనిపించి కొత్త వైబ్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు నిజంగా మాక్సిమం చూసిన ప్రతి ఒక్కడు రెండు విజిలేసిండు. అంటే అట్లా ఒక్కొక్క టైంలో ఇట్లా ఎమోషన్ అనేది పైకి లేపి ఎత్తిపెట్టేసిండు హరిశంకర్ నిజంగా. సినిమా చూస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. మరి కొత్త కాన్సెప్ట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. రొటీన్ కాన్సెప్ట్ అయినా కానీ సినిమా మొత్తం ఇట్లా పెడతాడు, ఎక్కడికో తీసుకుపోతాడు సినిమాను. ఇక ఓ రకంగా చెప్పానంటే మన బోయపాటి లెక్కలే మొత్తం. మొత్తం ఇట్లా కొట్టుడు ఫైటింగ్ రచ్చ రచ్చ చేసిర్రు. సినిమా ఓకే. మళ్ళా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఒక సీఎం గురించి ఉంటది. అది మీకు చూస్తే అర్థమైపోతుంది. నార్మల్ స్టోరీ దాన్ని చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక ఆ మీకు మళ్ళా ఏంటంటే ఈ రాజ్ ఖన్నా చూసుకున్నైతే మిడిల్ లో ఒక్కసారి ఫస్ట్ లో ఒకసారి వస్తుంది, మళ్ళీ లాస్ట్ లా కనిపిస్తుంది అంతే. పెద్దగా వాళ్ళు ఏమి ఉండదు ఇన్వాల్వ్మెంట్. మళ్ళీ శ్రీలీల ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఉంటుంది సినిమాలో. సినిమా మొత్తంలో శ్రీలీల ఇంకో పవన్ కళ్యాణ్ తర్వాత హైలైట్ అనిపించేది అంటే శ్రీలీల క్యారెక్టర్. ఎందుకంటే అతనిది అంటే వైఫ్ లెక్కోలే. ఎట్లా అంటే ప్రభాస్ ది మన ఏ సినిమా, ఆ, మిర్చి సినిమాల అలా వాళ్ళ మమ్మీని చంపేస్తారు కదా, కాకపోతే ఇక్కడ హీరోయిన్ ని చంపేస్తారు. అట్లా ఉంటది, చూడొచ్చు. ఏం కాదు, బాగుంటది.